నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. మానప్రాణ త్యాగాలకు సిద్ధపడి స్వాతంత్ర్యం కోసం నిజాం రాజు ఖాసిం రిజ్వీ రజాకార్ల వ్యవస్థపై తెలంగాణ ప్రజలు సాగించిన పోరాటాన్ని తెరకెక్కించిన చిత్రం ఇది. రాఘవేంద్రరావు శిష్యుడు సూపర్ హిట్ సీరియల్ తీసిన యాటా సత్యనారాయణ దర్శకత్వంలో బీజేపీ నేత గూడూరు నారాయణరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఎలా ఉంది అనేది చూద్దాం. నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను మహేశ్వరి. చారిత్రాత్మక కథ అంశంతో రూపొందించుకున్న చిత్రం రజాకార్. ఈ చిత్రానికి సంబంధించిన పబ్లిక్ ఏమంటున్నారనేది మనం తెలుసుకోవడానికైతే ప్రసాద్ ఐమాక్స్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఫస్ట్ షో అయితే అయిపోయింది. ఆ రజాకార్ మూవీ గురించి ఎలా ఉందనేది ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి వాళ్ళు ఏమంటున్నారనే దాని గురించి అయితే మనం తెలుసుకున్నాం. ప్రతి సినిమా చూసిన ఈరోజు చాలా సినిమాలు చూసిన నాకు రజాకార్ కూడా బాగా నచ్చింది. అంటే సినిమా ఎలా ఉందంటే చూస్తున్నంతసేపు అలా కూర్చోబెట్టింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే నేను బాగా ఎంజాయ్ చేసిన భయ్య. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ప్రతి ఒక్కటి హైలైట్. నిజంగా హీరో గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మామూలు రజాకార్ అంటే దుమ్ము దులిపారు. ఫస్ట్ హాఫ్ అలా వెళ్ళుకుంటూ పోయినా కానీ సెకండ్ హాఫ్కి వస్తే ఒక లెవెల్లో వెళ్ళిపోయింది. అది అన్న సినిమా అయితే నాకైతే బాగా నచ్చింది. ప్రతి ఒక్కరు చెప్తున్నారు కదండి, ఒక్కరి గురించి కాదు, ప్రతి ఒక్కరు యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అంటే సినిమా చూసినంతసేపు కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ప్రతి ఒక్కరు చూస్తూ ఎంజాయ్ చేసిపోవడం. కానీ అసలు అందులో కానీ ఎక్కడ ల్యాగ్ కానీ బోర్ అనేది కానీ ఇంత కూడా లేదు. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. నేనైతే బాగా డైరెక్షన్, అమ్మో అది మంచి క్వశ్చన్. అంటే ఇది డైరెక్షన్ మామూలుగా లేదు అయ్యా, అల్టిమేట్. నిజంగా ఆ రజాకార్ సినిమాకి ఎందుకు ఇట్లా పోస్ట్ పోన్ అవ్వకుండా వచ్చిందంటే ఏమనుకున్నా కానీ కొన్ని చెప్పాలని ఉంది కానీ చెప్పొద్దు భయ్య, ఎందుకంటే గొడవలు అయితే. సినిమా అయితే చాలా బాగుంది, ఓవరాల్గా బాగుంది, గుడ్. అందరి క్యారెక్టర్ అన్న అంటే అది ఒక రజాకార్ అనే మూవీ ఏంటంటే ఒక్కరి మీద బేస్ అయ్యి ఉంటుంది. ప్రతి ఒక్కరి మీద ప్రతి ఒక్క క్యారెక్టర్ మీద పడి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అందుకనే కదా సినిమా పోస్ట్ పోన్ అవ్వకుండా వచ్చింది. రజాకార్ లీడర్ ఉంటాడన్నమాట ఖాసిం రిజ్వీ అని. అతనికి వల్లభాయ్ పటేల్కి ఇద్దరికి డైలాగ్స్ ఉంటాయి. ఆ డైలాగ్స్ చాలా బాగా నచ్చాయి. సినిమా ఓవరాల్గా అయితే చాలా బాగుంది బ్రో. డైరెక్షన్ చాలా బాగుంది. అవునవును సెకండ్ హాఫ్ చాలా బాగుంది. అంటే ఫస్ట్ హాఫ్లో మొత్తం స్టోరీని ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మనము ఆ వరల్డ్లోకి వెళ్ళిపోతాం అనమాట. అంటే ఆ రజాకార్స్ ఉన్నప్పుడు మన తెలంగాణ ఎలా ఉండేది అలా మొత్తం చూపించారన్నమాట. చాలా బాగుంది సినిమా. చరిత్రని కళ్ళ కట్టినట్టు చూపించాడు సత్యనారాయణ గారు. కానీ దమ్మున్న ప్రొడ్యూసర్, దమ్మున్న డైరెక్టర్ అనుకోవచ్చు. అంత ఈజీగా ఈ రోజు సినిమా ఎందుకంటే 4 అగ్గులు 3 ముద్దులు పెట్టేస్తే సినిమా కాదు. సినిమా అంటే ఒక చరిత్రకు దగ్గర ఉండాలి. చరిత్రని కళ్ళ కట్టినట్టు చూపించే ధైర్యం ఒక దమ్మున్న డైరెక్టర్ మాత్రం ఖచ్చితంగా యాటా సత్యనారాయణ అనుకోవచ్చు. తర్వాత గూడూరు నారాయణ గారు అనుకోవచ్చు. ఆ రోజుల్లో రజాకార్లు చేసిన ఆత్మహత్యలు కానీ నిజాం రాజులలో కొంతమంది చీడపురుగులు చేసిన పనుల్ని కళ్ళ కట్టినట్టు చూపించారు. అనసూయ గారు కానీ ఇంద్రజయ్ గారు కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే సూపర్. ఎందుకంటే అంటే టార్చర్ అంటే కాదంటే అసలు మనం చూసే కళ్ళమ్మటి నీళ్లు తిరుగుతాయండి సినిమాలో. లాస్ట్ వచ్చేలో వందే మాత్రం ఒక స్లోగన్ తో బాడీ అసలు మైండ్ ఏమైతే అర్థం కాదండి. అంత అలాంటిదండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాలి. మేడం చాలా బాగుంది మేడం. రియల్ స్టోరీ. ఖచ్చితంగా జనాలు వచ్చి చూడండి. కాంట్రవర్సీ చేసిన వాళ్ళు వచ్చి చూడండి. మనం ఏంది ఇప్పుడు మన హక్కుని పోరాడంలో తప్పు లేదు. అది మన ఇండియాలో ఉన్న వాళ్ళు మన కించపరిస్తే వాళ్ళ మనోభావాలు తీస్తాయేమో అని మనం తగ్గడంలో తప్పు లేదు. బట్ వేరేవాడు బయటవాడు వచ్చి మనకి చిచ్చు పెట్టి అంటే దాంట్లో ఎదిరించడంలో అసలుకే తప్పు లేదు. సో ఈ సినిమాలో నాకు అలా చూపించింది. ప్రతి డైలాగ్స్ కానీ ప్రతి ఒక్క క్యారెక్టర్ కానీ చాలా హైలైట్ ఉన్నాయండి. సో నాకు తెలిసి ఎవరైతే విమర్శించారో వాళ్ళు సినిమా చూసి తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి మీకు ఏది నచ్చాలో అది చెప్పండి. చిన్నపిల్లలకు కానీ మోటివేషన్ కానీ మన చరిత్ర అనేది తెలియాలి. చాలామందికి తెలియదు హైదరాబాద్ రజాకర్లు ఏం చేసిరు అనేది. కొన్ని తెలుసు, బుక్స్ అవి చదివి ఉంటారు. కానీ ఇది రియల్ స్టోరీని ఎక్కడ అండి ఫైట్స్ కానీ మ్యూజియం కానీ ఇప్పుడు కొన్ని సినిమాలలో ఏంటంటే కొన్ని సీన్లు అనవసరమైన సీన్లు పెడతారు. ఇక్కడ ఏ సీన్ అనవసరం లేకుండా చాలా నీట్గా క్లియర్గా పిల్లల కాడ నుంచి చిన్న పిల్లలకి ఫ్యామిలీ ఆడియన్స్ ముసలి తాత ప్రతి ఒక్కరికి ఆడమవుతుంది. ఇప్పుడు లేడీస్కి స్పెషల్గా మాకు డబ్బులు లేవు అది అంటారు. బస్సు ఫ్రీ ఉంది. అక్కలు చెల్లమ్మలు అందరికీ మీకు బస్సే ఫ్రీ ఉంది. బస్సు ఫ్రీ ఎక్కి వచ్చి ఈ సినిమా చూసి ఇంకొక నలుగురికి చెప్పండి. ఖచ్చితంగా నచ్చుతుంది. దీంట్లో కాంట్రవర్సీ నాకైతే అనిపించలేదు. చాలా బాగుంది. అంటే ఇలాంటి స్టోరీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు మనకి నెక్స్ట్ బుక్లో చదవడం కాదు, ఇలా రియల్ తీసిన సినిమాలని మనం ఎంకరేజ్ చేయాలి. మన స్టోరీ మన గడ్డ పైన నివసించిన స్టోరీని చూడడానికి మనకెందుకు, ఖచ్చితంగా వచ్చి చూడాలి. మీరు చూసి ఇంకో 10 మందికి చెప్పండి. ఖచ్చితంగా థియేటర్లోకి వచ్చి ఓటీటీలో వస్తుంది ఎంజాయ్ చేద్దామంటే కాదు, మీరు థియేటర్లోకి వచ్చి చూస్తే మీకు ఆ ఫీల్ అనిపిస్తుంది. ఒక సినిమా అయిపోయిన తర్వాత ఒక ఇండియన్ వందే మాత్రం అనే ఒక ప్రౌడ్తో వస్తుంటాం.
మీరు ప్రతి ఒక్కరు చాలామంది రిలాక్స్ సినిమాకి వస్తారు కదా, ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్క ఇండియాలో పుట్టినోడు ప్రతి ఒక్కరు జై హింద్ అని, ఇది కదా నా ఇండియా అని ఒక ప్రౌడ్ మూమెంట్తో ఖచ్చితంగా వస్తారు. చాలా బాగుంది, మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ. సో ఎవరైనా విమర్శించిన వాళ్ళకి సినిమా చూసిన తర్వాత విమర్శించండి. ఈ సినిమా తెలంగాణ యూత్ కంపల్సరీ చూడాలంటారా? తెలంగాణ యూత్ కంపల్సరీ ఏంటన్నా ప్రతి ఒక్కరు చూడ. ఈ నేల మీద మనం నిలబడ్డాం, ఇది పోరాల గడ్డ, మన నిల్వన ప్లేస్లో ట్యాంక్ బండ్, ఎన్ని శవాల మీద పోయినరు వాళ్ళు, ఎన్ని శవాలను చంపేసిన వాళ్ళు. ప్రతి ఏరియా ఇక్కడ హైదరాబాద్ గల్లీ గల్లీకి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర మనం తెలుసుకోవాలి. ఈ గల్లీలో హైదరాబాద్ నీళ్ళు తాగినోడు ప్రతోడు, అన్నం తిన్న ప్రతోడు, ఇక్కడ బతికడు ప్రతోడు సినిమా చూడాల్సింది. అలా ఎవరు ఆపుకునేది కాదు. అది ఇన్ని చరిత్రలు ఎన్నో ఆపాలనుకున్నారు, ఆపలేదు. సినిమా నడుస్తుంది 100%. అందరు చూడాల్సిన సినిమా ఇది, అందరు చూడాలి. వాళ్ళ పని వాళ్ళు చూసుకోమని సినిమా అయితే తగ్గేదే లేదు. అసలు రజాకార్ డైరెక్టర్ కి అండ్ ప్రొడ్యూసర్ కి అయితే పాదాభివందనలు. అలా ధైర్యవంతులు అన్న వాళ్ళని చూసి పెద్ద పెద్ద డైరెక్టర్ సినిమా హీరోలు కొంచెం ఆలోచించాలి. మనం హీరో వాళ్ళకి 4 ఫైట్లు ఇచ్చి ఒక హైలైట్ చేసి ఓ హీరో విలన్ని చూపించి దానికి కోట్లు ఖర్చు పెట్టడం కాదు. ఉన్న చూపెట్టడానికి కొన్ని ఖర్చు పెట్టి ధైర్యం చేసి సినిమాలు తీయండి. ఇప్పుడు అదే నడుస్తుంది, అదే నచ్చుతుంది పబ్లిక్కి. అది జరిగిందమ్మా, హింస చేయలే. ఇది లేవి ప్రతి ఒక్క సీన్ ఒక్కొక్క సెకండ్ జరిగింది చూపించిండ్రు, ఎక్కడ క్రియేట్ చేయలేదు. ఇది మనం క్రియేట్ చేసిన ఊ అని సీడీలు వేసి చూస్తాం. మీకు ప్రతి ఒక్క చరిత్ర జరిగిందే చూపెట్టిండ్రు. ఇక్కడ జరిగింది ప్రతి ఒక్కరు యాక్టింగ్ న్యాచురల్గా చేసిండ్రు. ఇంద్రజ కానీ ప్రేమ గారు కానీ అందరు బాగా చేసి మొత్తం రియాలిస్టిక్ క్యారెక్టర్ ఉంది దాంట్లో. ఎక్కడ మనకు వాళ్ళ క్యారెక్టర్ చేస్తుంది, యాక్టింగ్ చేసిన ఎక్కడ కనిపి న్యాచురల్గా ఉంది. కాస్ట్యూమ్ విషయం కానీ, అట్మాస్ఫియర్ ఏదో పాతకాలం సెట్టింగ్ కానీ మొత్తం రియాలిటీగా ఉంది. మనం మొత్తం వెనక్కి తీసుకోండు నిజాం కాలేమానని. సినిమా చూడడం జరిగింది. సినిమా మీరు అనుకున్నంత ఎక్స్పెక్టేషన్ అయితే ఏం లేదు. వై బికాజ్ దిస్ ఈజ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ రివ్యూ. సో ఈ సినిమాలో ఏంటంటే బేసిక్గా కులాలు మతాలు ఇవన్నీ తీసుకొచ్చిండ్రు. 1 కోటి రూపాయలు పెట్టి సినిమా ఒక తీస్తే దానికి ఒక 4 కోట్లు కలెక్షన్ మీద తెచ్చుకుంటారు, ఇంకొక 4 కోట్లు పొలిటికల్ పార్టీస్ మీద తెచ్చుకుంటారు. ఎందుకంటే ఎవరు డబ్బు పెడితే వాళ్ళ వైపు ఫేవర్గా సినిమాలు తీయడం. ఒక సినిమా అనేది ఏంటంటే ఒక ఎంటర్టైన్మెంట్. కానీ ఈ రోజుల్లో సినిమా అంటే డబ్బు, బిజినెస్. సో ఒక వ్యవచారంలా తయారైంది ఒక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఈ రోజుల్లో చెప్పాలనుకుంటే కొన్ని సినిమాల వరకు. ఎగ్జాక్ట్లీ సేమ్ అదే రియాక్షన్ నాకు కూడా అనిపించింది. సో సినిమాలో మనం చూసినట్టంటే ఈ రోజుల్లో అటువంటి సినిమాలు తీయడం, అనసూయ గారు ఏం సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని నాకు అర్థం కాక అడుగుతాను. అందరూ రజాకర్ అని చచ్చిపోతారండి సినిమాల కోసం. ఆ సినిమాలో చూసినప్పుడు ఫస్ట్ హాఫ్లో బాగుంది, సెకండ్ హాఫ్ దెబ్బేసింది. ఏ మాత్రం మనకు నచ్చలేదు, ఎవరికి నచ్చదు. చూసే ఎవరైతే మూవీ టీమ్ ఉంటే వాళ్ళ వరకు నచ్చుతుందండి. కానీ ప్రేమ గారు యాక్టింగ్ బాగుంది, ఇంద్రజ గారు యాక్టింగ్ బాగుంది, చూడొచ్చు అటువంటి సీన్లు. కానీ అనసూయ గారు ఏంటండి ఆ ఫైట్లు ఈటది దేనికి సెట్ అవ్వలేదు. ఆమె రంగమ్మత్త క్యారెక్టర్ లేదా పక్కింటోడు పెళ్ళం క్యారెక్టర్, పక్కింటోడు లేచిపోతే వాళ్ళ మొగుడిని ఈమొచ్చు వాదాచరు, అటువంటి సినిమాలు మాత్రమే సెట్ అవుతాయండి. ఇటువంటి సినిమాలు బెటర్ టు వచ్చిన ఓటీటీ లేదనుకుంటే మూవీ రోజులు అండి. ఇంకంతమించి మనం ఇంకేం చెప్పలేము. రజాకార్ సినిమా అంటే నేను 2 days కింద యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్నా. ఆర్మూర్ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ఆయన ప్రీలీజ్ ఈవెంట్కి హాజరైండు. ఆయన మాట్లాడుతుంటూ హైదరాబాద్ మనది కాదు అంటే నేను అరే ఏంది ఈయన ఇట్లా మాట్లాడుతుండు, అసలు ఈ సినిమా చూసి తెలుసుకుందాము. ఈ సినిమా చూసి నాకు అర్థమవుతుండే మన ఇండియాకి 1947లో వచ్చింది, బట్ హైదరాబాద్కి 13 monthsకి ఎందుకు లేట్ అయింది? అసలు హైదరాబాద్ ఎవరిది? నిజామోన్ అంటే ఎవరు? అసలు ఎందుకు ఇట్లా డిక్టేటర్షిప్? అసలు వీళ్ళు ఎందుకు కొట్లాడుతున్నారు? అసలు బట్టలు ఇప్పించి ఆ బతుకమ్మ ఆడిచ్చే రోజులు ఎందుకు వచ్చినాయి? అసలు ఎందుకు హైదరాబాద్ మనది కాదు అంటే సినిమా చూసి తెలుసుకున్నా. ఎందుకంటే ఎవ్రీథింగ్ సినిమాలో ప్రతి ఒక్కటి ఎమోషనల్గా ఉంటుంది, ఒక చరిత్ర. ఇప్పుడు హైదరాబాద్ అంటే అందరు పోయి ఫోటోలు దిగుతారు ఆడ చార్మినార్ కాడ, అది కాదు. రజాకార్ సినిమా చూడండి. అసలు సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే ఎవరు? ఈజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఈజ్ అ ఫస్ట్ హోమ్ మినిస్టర్. బట్ ఆయన తీసుకున్న డిసిషన్ ఇప్పుడు మనం ఫ్రీడమ్, రైట్ టు ఈక్వల్, రైట్ టు ఓటు వేస్తున్నాం అంటే హైదరాబాద్ సిటిజన్స్గా. అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ తీసుకున్న డిసిషన్. సో విన్నారు కదా రజాకార్ మూవీ ఎలా ఉందో పబ్లిక్ని అడిగి మనం తెలుసుకున్నాము. ప్రతి ఒక్కరూ హైదరాబాద్లో జరిగిన హిస్టరీ పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు నేర్చుకోవాలనేసి అంటున్నారు. అదిగాక మూవీ అయితే కనుక చాలా బాగుంది. డైరెక్టర్ అయితే కనుక ఈ మూవీని కరెక్ట్ మన హిస్టరీ ఎలా ఉందో అలానే దింపాడనేది కూడా వీళ్ళు చెప్తున్నారు. అదిగాక కొంతమంది రాజకీయ నాయకులు అయితే ఈ మూవీ ఆపాలని చూశారు, కానీ ఆపకుండా ఎంతో ధైర్యంతో ఈ డైరెక్షన్ అనేది
ఏటా సత్యనారాయణ గారు తీశారనేది ప్రతి ఒక్కరు చెప్తున్నారు. కెమెరామెన్ నాగేంద్రతో మహేశ్వరి, 4 Sides TV.